అనగనగా అది ఐనవోలు అనే ఓ గ్రామం. ఆ గ్రామంలో రత్నాకరుడు అనే ఒక పేద యువకుడు ఉండేవాడు. అయితే వృద్ధురాలైన తల్లిదండ్రులను చూసుకోవలసిన బాధ్యత అతనిపై ఉండడంతో ఎలాగైనా నగరం పోయి డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకుని ఓ రోజు తల్లిదండ్రులతో ఇలా అంటాడు. అమ్మా, నేను ఈరోజే బయలుదేరి నగరం వెళ్తున్నాను. నువ్వు నాన్న జాగ్రత్తగా ఉండండి. నేను అక్కడే ఏదో ఒకటి చేసి డబ్బులు సంపాదించి మళ్ళీ తిరిగి వస్తాను. అదేంట్రా రత్న, ఉన్నది ఒక్కగానొక్క కొడుకువి. నువ్వు కూడా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే ఎలారా? అమ్మా, నేను మిమ్మల్ని వదిలేసి వెళ్ళటం లేదు. కానీ నేను ఇక్కడ సంపాదించే సంపాదనతో మీకు సరైన తిండి పెట్టలేకపోతున్నాను. అందుకే కొంచెం కష్టమైన నగరం వెళ్ళి కష్టపడితే కొంచెం ఎక్కువ డబ్బులొస్తాయి. అప్పుడు నిన్ను నాన్ని నేను బాగా చూసుకోగలుగుతాను. సరేరా, నీకు ఏది మంచి అనిపిస్తే అదే చెయ్యి. కాని అక్కడ నగరంలో పనిలో పడి నీ ఆరోగ్యం పాడు చేసుకోక వేళకు కాస్త తింటూ ఉండు. అలాగేనమ్మా, మీరు జాగ్రత్త. అలా రత్నాకరుడు తల్లిదండ్రుల వద్ద సెలవు తీసుకుని ఏదైనా పని దొరుకుతుందేమోనని ఆలోచిస్తూ ఒక సముద్రపు ఒడ్డున నడుచుకుంటూ నగరం వైపు వెళుతూ ఉంటాడు. అలా నడుస్తూ ఉండగా ఆ ఇసుకలో ఒక మడుగులో ఒక చేప తన్నుకుంటూ ఉండటం కనపడుతుంది. అది సముద్రపు పోటులో ఒడ్డుకు కొట్టుకు వచ్చి ఆ మడుగులో చిక్కుకుని తిరిగి సముద్రంలోకి వెళ్లలేకపోయింది. ఇక అది చూసి జాలిపడిన రత్నాకరుడు ఇలా అనుకుంటాడు. అయ్యో, ఈ చేప పిల్లకి ఎంత కష్టం వచ్చింది. బహుశా అలల తాకిడికి ఇలా ఒడ్డున వచ్చి పడినట్టుంది. తిరిగి లోపలికి వెళ్లలేక గిలగిలా కొట్టుకుంటోంది. ఇలాగే ఉంటే ఈ చేపపిల్ల ప్రాణం పోవడం ఖాయం. వెంటనే దీన్ని తీసి సముద్రపు నీటిలో వేసేస్తాను అని ఆ చేపపిల్లను చూసి జాలిపడిన రత్నాకరుడు వెంటనే ఆ చేపపిల్లను పట్టుకుని తీసుకుపోయి సముద్ర జలంలో వేస్తాడు. ఇక అది ఆ అలల మధ్య ప్రశాంతంగా ఎదడం చూసి చాలా సంతోషిస్తాడు. అమ్మయ్యా, ఈ రోజు నేను ఒక ప్రాణికి సహాయపడ్డాను. అది ఆ నీటిలో అలా ఈదుతూ ఉంటే చూడటానికి చాలా ఆనందంగా ఉంది. ఈ చేపపిల్లను చూస్తూ నేను నగరానికి వెళుతున్నాను సంగతి కూడా మర్చిపోయి ఇక్కడే ఉండిపోయాను. వెంటనే నేను బయలుదేరి నగరానికి వెళ్ళాలి. అలా అనుకుని అక్కడ్నుండి బయలుదేరతాడు రత్నాకరుడు. ఇంతలో అతనికి వెనుక నుండి ఎవరో పిలిచినట్టుగా ఒక స్వరం వినపడుతుంది. ఓయ్ యువకుడా, నిన్నే, కొంచెం ఆగు. అలా వెళ్ళిపోతున్నావేంటి? ఏంటి, ఎవరో పిలుస్తున్నట్టున్నారు నన్ను? ఎవరై ఉంటారబ్బా అని అతను వెనక్కి తిరిగి చూసేసరికి ఆ సముద్రపు నీటి మధ్యలో నడుములోతు నీళ్లలో మునిగి ఉన్న ఎవరో స్త్రీ కనిపిస్తుంది. అయితే అతను ఆమెను ఇంతకుముందు ఎన్నడూ చూసి ఉండని కారణంగా ఆమె పిలుస్తున్నది తనను కాదనుకుని అతను మళ్లీ తన దారి పడతాడు. ఓయ్, నిన్నేయో కూడా, నన్ను చూసి కూడా అలా పలకకుండా వెళ్ళిపోతున్నావేమిటి? కొంచెం ఆగు అని మళ్లీ ఆ స్త్రీ పిలిచేసరికి ఆమె పిలుస్తున్నది తననే అని గ్రహించిన రత్నాకరుడు ఆశ్చర్యపడుతూ ఆమె వద్దకు తిరిగి వెళ్లి ఆమెను ఇలా అడుగుతాడు. ఎవరు నువ్వు? ఎందుకు నన్ను పిలుస్తున్నావు? ఓ యువకుడా, నువ్వు నన్ను గుర్తించలేదనుకుంటాను. క్షణం క్రితం ఈ ఇసుకలో ఊపిరాడక కొట్టుకుంటున్న నన్ను తిరిగి ఈ సముద్రంలో వేసి నా ప్రాణం కాపాడింది నువ్వే. ఏంటేంటి, ఇంతకుముందు నేను ప్రాణం కాపాడిన ఆ చేప పిల్లవి నువ్వా? కానీ నువ్వు మనిషి రూపంలో ఎలా ఉన్నావు? నేను ఒక మత్స్యకన్యను. నేను మనిషి రూపాన్ని కూడా ధరించగలను. కావాలంటే చూడు అని నడుము వరకు నీటిలో మునిగి ఉన్న ఆ మత్స్యకన్య కొంచెం పైకి లేచి తన పూర్తి స్వరూపాన్ని ఆ రత్నాకరుడికి చూపిస్తుంది. ఇక సగం వరకు మనిషి రూపం, మిగతా సగం మత్స్య రూపంలో ఉన్న ఆ కన్యను చూసి ఆశ్చర్యపోతాడు రత్నాకరుడు. ఇక కొంతసేపు ఆమెను అలాగే చూసి అంతలోనే తేరుకుని ఆమెతో ఇలా అంటాడు. అంటే నువ్వు మత్స్యకన్యవా? మా అమ్మమ్మ ఎప్పుడూ కథల్లో చెప్తూ ఉంటే వినడమే తప్ప నేను నిన్నెప్పుడు చూసింది లేదు. ఇదే మొదటిసారి నేను ఒక మత్స్యకన్యని చూడ్డం. అవును, నువ్వు మత్స్యకన్యవైనప్పుడు ఎందుకు ఇంతకుముందు ఆ ఇసుకలో అంత ఇబ్బంది పడ్డావు? అప్పుడే నీ శక్తి ఉపయోగించి ఈ రూపం ధరించుంటే నీ ప్రాణం దక్కేది కదా. ఓ అదా, నా శక్తులన్నీ ఈ నీటిలో ఉన్నంతవరకే. ఒక్కసారి ఒడ్డుకు వస్తే నేను కూడా ఆ చేపపిల్లలాగే శక్తులు పోగొట్టుకుని మరణిస్తాను. అవునా? అందుకేనా అంత ఇబ్బంది పడ్డావు? అవును అవును, సమయానికి నువ్వు వచ్చి నా ప్రాణాలు కాపాడావు. అందుకే నీకు కృతజ్ఞతలు తెలుపుకుని ఈ శంఖాన్ని నీకు కానుకగా ఇద్దామని వచ్చాను. ఈ మాత్రం దానికి కానుకలెందుకు? అయినా ఈ శంఖంతో నేనేం చేసుకోవాలి? నాకు బోలెడంత డబ్బు కావాలి. ఆ డబ్బుతో మా అమ్మా నాన్నల్ని సరిగ్గా చూసుకోవాలి. అందుకే ఆ డబ్బు సంపాదించడానికే నేను నగరానికి వెళ్తున్నాను.
నీ లక్ష్యం బాగుంది. అయితే నువ్వనుకున్నట్లు ఇది సాధారణమైన శంఖం కాదు. ఈ శంఖం నీ చెవి దగ్గర పెట్టుకుంటే అన్ని రకాల జంతువులు మాట్లాడే మాటలు నీకు అర్థమవుతాయి. మరి దీనితో నువ్వు డబ్బులు సంపాదించగలవో లేదో నేను చెప్పలేను గాని నువ్వు నాకు చేసిన సహాయానికి కృతజ్ఞతగా ఇది నీకిస్తున్నాను. తీసుకో. అలాగే, తప్పకుండా తీసుకుంటాను. ఈ శంఖంతో మూగ ప్రాణుల భాష అర్థమవుతుంది అంటే ఇదేదో విచిత్రమైన శంఖంలాగే ఉందే. ఏది, ఇలా ఇవ్వు అని ఆ మత్స్యకన్య నుండి ఆ విచిత్ర శంఖాన్ని తీసుకుంటాడు రత్నాకరుడు. ఇక ఆ శంఖాన్ని రత్నాకరుడికి ఇచ్చిన మత్స్యకన్య వెంటనే ఆ సముద్ర జలాల్లోకి వెళ్ళిపోతుంది. ఇక రత్నాకరుడు ఆ శంఖాన్ని తీసుకుని అడవి మార్గంలో నడుచుకుంటూ నగరం వైపు వెళుతూ ఉండగా అతనికి ఏవో 2 చిలుకలు అరుస్తున్న శబ్దాలు వినపడడంతో తనలో తాను ఇలా అనుకుంటాడు. ఇక్కడేవో చిలకలు మాట్లాడుకుంటున్నాయి. ఆ మత్స్యకన్య ఇచ్చిన ఈ విచిత్ర శంఖం పనిచేస్తుందో లేదో ఇప్పుడు తెలుసుకుందాం అని ఆ శంఖాన్ని తన చెవి దగ్గర పెట్టుకుని ఆ చిలుకలు తనలో తాము మాట్లాడుకుంటున్నవేమిటో శ్రద్ధగా వింటాడు రత్నాకరుడు. ఇదిగో బావా, నాకీ ప్రపంచంలో అన్ని జీవుల కంటే అమాయక జీవులెవరో తెలుసుకోవాలని ఉంది. నీకు తెలిస్తే చెప్పు బావా. ఏంటే శిలక, నీకు భలే తెలివితేటలు వచ్చేసాయే. పెద్ద పెద్ద ప్రశ్నలు అడుగుతున్నావు. హా, నీకు తెలియకపోతే చెప్పకు బావా. అంత పరాసకాలెందుకు? నువ్వు ఏదో తెలివైన వాడివని అడిగాను. ఓ సోసి, నీకు కోపం ఎక్కువే. అది నాకు తెలియక కాదే, చెబుతా నేను. అక్కటి ఇప్పుడు చెప్పు మరి. ఈ ప్రపంచంలో అమాయక ప్రాణులు ఎవరంటే మనుషులే మరి. విచిత్ర శంఖంతో ఆ మాటలన్నీ శ్రద్ధగా వింటున్న రత్నాకరుడు ఆ చిలుక మనుషులు అమాయక ప్రాణులు అనేసరికి ఆశ్చర్యపోతాడు. ఇంకా అవి ఏం మాట్లాడుకుంటున్నాయో విందావని అవి చెప్పేవి ఇంకా శ్రద్ధగా వింటూ ఉంటాడు. అదేంటి బావా అంత మాట అనేసావు? ఈ ప్రపంచంలో బుద్ధిగల జీవులంటే మనుషులేనని అందరూ అంటారు కదా, మరి నువ్వేమిటి ఇలా అంటున్నావు? అది కాదే శిలక, మనుషులు వారికి వారే మహా తెలివిగల వాళ్ళమని అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళకి ఏమీ తెలీదే. ఉదాహరణకు చెబుతాను విను. అదిగో అక్కడ కనబడుతున్న వాగు ఉంది, చూశావు? చూశాను. ఏమైందక్కడ? అక్కడో వాగు, ఆ వాగులో నీరు ఉన్నాయి, అంతే కదా? అంతే కదా అంటావేంటే పిచ్చిశిలక, ఆ వాగులో అందరూ దాటే ఒక రాయి ఉంది కదే, అది అందరూ కాలు వేసి దాటిపోయే రాయి. నిజానికది ఒక మామూలు రాయి కాదు, అది అద్భుతమైన స్వచ్ఛమైన బంగారపు దిమ్మ. ఆ సంగతి దాని మీద రోజు కాలు వేసి దాటిపోయే ఒక్కడికి తెలీదు. ఇంతకంటే అమాయకత్వం ఏముంటుంది చెప్పు? అవును బాబోయ్, నువ్వు చెబుతుంటే నాకు అనిపిస్తోంది ఈ మనుషులు వట్టి అమాయకులు. అయినా మనకెందుకొచ్చింది గాని, పద అలా వెళ్ళి ఈ జామకాయ అయినా దొరుకుతుందేమో చూద్దాం. పద పద వెతుకుదాం అని ఆ చిలుకలు 2 ఆ వాగులో ఉన్న బంగారపు రాయి రహస్యం మాట్లాడుకుని అక్కడ్నుండి వెళ్ళిపోతాయి. ఇదంతా ఆ విచిత్ర శంఖం ద్వారా విన్న రత్నాకరుడు ఇలా అనుకుంటాడు. ఏంటి చిలుకలు మనుషుల గురించి ఇలా అనుకుంటున్నాయి? అనుకున్నాయి గాని నాకు ఆ బంగారం రహస్యం చెప్పిపోయాయి. నేను వెంటనే వెళ్ళి ఆ వాగులో ఉన్న బంగారపు రాయిని తీసుకుంటాను అని రత్నాకరుడు ఆ వాగు వద్దకు వెళ్లి దాని మధ్యలో ఉన్న రాతిని ఎత్తి దానిపైన పేరుకుని ఉన్న పాచిని కడిగేసరికి తళతళా మెరుస్తూ బంగారం బయటపడుతుంది. అది చూసి మిక్కిలి సంతోషించిన రత్నాకరుడు ఆనందంతో ఇలా అనుకుంటాడు. అంటే ఆ చిలుకలు చెప్పిన దానిలో అసత్యమేం లేదు. ఇక నేను ఈ బంగారం అమ్మి వచ్చిన డబ్బుతో ఏదైనా వ్యాపారం చేసుకుని మా అమ్మా నాన్నల్ని బాగా చూసుకుంటాను అని తన అదృష్టానికి సంతోషిస్తూ అక్కడ్నుండి బయల్దేరి తిరిగి ఇంటివైపు వెళుతూ ఉండగా దారి మధ్యలో రత్నాకరుడికి 2 కాకులు కా కా అని అరవటం వినిపిస్తుంది. వెంటనే వాటిని చూసి ఆగిపోయిన రత్నాకరుడు ఇలా అనుకుంటాడు. ఇంతకు ముందు ఈ అడవిలో నా చిలకల మాటలు వింటేనే ఇంత బంగారం దొరికింది నాకు. ఇక ఈ ఊరి మధ్యలో తిరిగే ఈ కాకులు మాట్లాడుకునేవి వింటే ఇంకేం దొరుకుతుందో చూద్దాం అని ఆ విచిత్ర శంఖాన్ని తన చెవి దగ్గర పెట్టుకుని ఆ కాకులు ఏం మాట్లాడుకుంటున్నాయో చాలా శ్రద్ధగా వింటాడు రత్నాకరుడు. ఏంటి మామా, ఏంటి సంగతి? ఊరంతా బలాదూరు తిరిగి వచ్చినట్టున్నావు, ఏంటి సంగతులు? అరే మామా, నా బలాదూరు సంగతి పక్కన పెడితే ఈ రోజు ఆ మనుషుల్ని చూసి నాకు చిర్రెత్తికొచ్చిందిరా. అదేంటి మామా, వాళ్ళు వదిలేసింది తిని బతికేవాళ్ళం, వాళ్ళని చూస్తే చిరెత్తుకు రావడం ఏందిరా? ఏంటి, ఏమైంది? ఈ రోజు ఊర్లో ఆ జమీందారు గారి ఇంటిపై నుండి వెళ్తుండగా అక్కడ ఏదో హడావుడి కనపడి ఆగి చూశాను. చూస్తే ఏముంది అక్కడ? త్వరగా చెప్పు మామా. చెప్పడానికేముంది, వారంతా ఒట్టి మూర్ఖుల్లా ఉన్నారు మామా. అదేంటి, అంతలా ఏం జరిగిందిరా? ఏం చూసావు అక్కడ? మరేం లేదురా, ఆ జమీందారు గారి అమ్మాయికి ఈ మధ్యన ఆరోగ్యం బాగోలేదంట. ఆమెకు వైద్యం చేయించడానికి అతను పిలవని వైద్యుడు లేడు, చేయని వైద్యం లేదు, ఇక ఇవ్వని మందు కూడా లేదంట. అయినా పిల్లకు ఆరోగ్యం కుదుట పడలేదు, పైగా ప్రాణాల మీదకి వచ్చి పడింది ఇప్పుడు.
ఆ పిల్లకి ఆరోగ్యం బాగోపోతే ఆ జమీందారు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాడు కదా, మరి ఎందుకు వాళ్ళని మూర్ఖులంటున్నావు నువ్వు? ఎందుకంటే అది మందులతో నయమయ్యే జబ్బు కాదు, అది జమీందారు చేసిన ఒక నాగదోషం వల్ల వచ్చిన జబ్బు. నాగదోషమా? అదేంటి, నీకు తెలుసా అది ఎందుకు కలిగిందో? చెబుతాను వినుమామా. ఆ జమీందారు గారి ఇంటిపై కప్పు తిరిగేసేటప్పుడు గడ్డితో పాటు ప్రమాదవశాన ఒక పాము కూడా కట్టులో చిక్కుకుపోయింది. అది తిండికి మాడి కృషించిపోతోంది. దాన్ని ఎవరైనా విడిపించి ఆహారం పెడితే గాని జమీందారు గారి కూతురు ఆ వ్యాధి నుంచి కోలుకోదు. అంతవరకు ఆ ప్రాణం ఉసురు ఆ బిడ్డకు తగులుతూనే ఉంటుంది. అలా ఆ జమీందారు గారి కూతురు జబ్బు వెనుక ఉన్న రహస్యం గురించి ఆ రెండు కాకులు మాట్లాడుకుంటూ ఉండగా రత్నాకరుడు తన విచిత్ర శంఖంతో వినేస్తాడు. ఇక వెంటనే ఒక ఉపాయం ఆలోచించి ఆ జమీందారు దగ్గరికి వెళ్లి అక్కడ అందరి వైద్యుల మధ్య దిగులుగా కూర్చుని ఉన్న జమీందారుని చూసి ఇలా అంటాడు రత్నాకరుడు. అయ్యా, మీరు అనుమతిస్తే మీ అమ్మాయి గారికి వచ్చిన జబ్బును నేను నయం చేయగలను. నాపై నమ్మకం ఉంటే నన్ను అనుమతించండి. ఆ మాటలు విని అక్కడున్న వైద్యులంతా పక్కున నవ్వుతారు. ఇక అందులో ఒక వైద్యుడు రత్నాకరుడితో వెటకారంగా ఇలా అంటాడు. ఏమిటి, నువ్వు ఈ జబ్బును నయం చేస్తావా? ఎలా చేస్తావు? మేమందరం ఎవరో తెలుసా? ఈ రాజ్యంలోనే పేరుగాంచిన వైద్యులం. అలాంటిది ఆమెకు వైద్యం అందించడం మా వల్లనే కాలేదు, ఇక నీ వల్లేమవుతుంది? చూడటానికి చిన్నపిల్లవాళ్లా ఉన్నావు. వైద్యం ఎక్కడ నేర్చుకున్నావేమిటి? అయ్యా, నా పేరు రత్నాకరుడు. నేను వైద్యుణ్ణి కాను. కానీ మీరు ఎవరూ నయం చేయలేని ఈ జబ్బును నేను నయం చేయగల సామర్థ్యం నా దగ్గర ఉంది. ఏమిటి, నువ్వు వైద్యుడివి కూడా కాదా? మరి ఏ ధైర్యంతో మా వల్ల కానిది నువ్వు చేసి చూపిస్తానంటున్నావు? కొంపతీసి నువ్వు ఏమైనా పిచ్చివాడివా ఏమిటి? అని హేళన చేస్తూ ఉంటారు అక్కడ ఉన్న ఇతర వైద్యులు. అయితే అప్పటి వరకు వారి మాటలు వింటున్న జమీందారికి మాత్రం ఆ రత్నాకరుడి ధైర్యం నచ్చింది. అసలు ఆ రత్నాకరుడే కాదు, ఎవరు వచ్చి వైద్యం చేస్తామన్నా వద్దని చెప్పే స్థితిలో లేడు ఆ జమీందారు. బాబు, నువ్వెవరో నాకు తెలీదు, కానీ నువ్వు మా అమ్మాయికి వచ్చిన వ్యాధిని నయం చేసి ఆమె ప్రాణం కాపాడితే మా అమ్మాయిని నీకిచ్చి పెళ్లి చేస్తాను. వెంటనే వైద్యం ప్రారంభించు. జమీందారు అలా అనేసరికి అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. కాని ఇక చేసేదేమీ లేక అసలు ఈ రత్నాకరుడు తమకు తెలియని వైద్యం ఏం చేస్తాడో చూద్దామని ఎదురుచూస్తూ ఉంటారందరూ. అప్పుడు రత్నాకరుడు లోపలికి వెళ్లి మంచం మీద ఉన్న జమీందారు గారి అమ్మాయిని చూసి ఆయనతో ఇలా అంటాడు. అయ్యా, ఇది సాధారణమైన రోగం కాదు, ఒక జీవి శాపం వల్ల వచ్చిన జబ్బు. ఇక్కడ ఎక్కడో జీవహింస జరిగింది. ఏమిటి, జీవహింస వలన కలిగిన శాపమా? మరి దీనికి పరిష్కారం ఏదో కూడా నువ్వే చెప్పు బాబు. ఇంటి పైకప్పులో గడ్డి వెనుక చాలా కాలంగా ఒక పాము చిక్కుబడి బంధించబడి ప్రాణాపాయ స్థితిలో ఉంది. మీరు దాన్ని విడిపించి దాని ప్రాణం కాపాడండి. అప్పుడు మీ అమ్మాయికి శాప విమోచనం కలిగి వెంటనే లేచి కూర్చుంటుంది అని రత్నాకరుడు చెప్పగానే ఆ జమీందారు తన నౌకర్లను పిలిపించి తన ఇంటి పైకప్పు విప్పించి అందులో బంధింపబడి ఉన్న ఆ పామును బయటకు తీస్తారు. అది ఆకలికి మాడి కొసప్రాణంతో ఉండటం గమనించి దానికి వెంటనే కొన్ని పాలు పట్టిస్తారు. అప్పుడది పాలు తాగి బలం వచ్చి కదులుతుంది. అది ఒక అడుగు పాకేసరికి మంచంపై ఉన్న జమీందారు కూతురు లేచి కూర్చుంటుంది. ఇక పాము 2 అడుగుల దూరం పాకేసరికి పిల్ల లేచి నిలబడుతుంది. పాము తన దారిన ఎటో వెళ్లిపోతుంది. దాంతో జమీందారు కూతురి వ్యాధి కూడా పోతుంది. అది చూసి అక్కడున్నవారంతా ఆశ్చర్యపోతారు. అప్పుడు జమీందారు చాలా సంతోషించి ఇలా అంటాడు. రత్నాకర, సమయానికి నువ్వు దేవుళ్లా వచ్చి మా అమ్మాయి ప్రాణాలు కాపాడావు. ఇక నేను ఇచ్చిన మాట ప్రకారం వెంటనే మీ పెళ్లికి ఏర్పాట్లు చేస్తాను. అలా ఆ జమీందారు గారి అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆ విచిత్ర శంఖం వలన వచ్చిన బంగారంతో వ్యాపారం చేసి బాగా డబ్బులు సంపాదించి తిరిగి తన ఇంటికి వచ్చి కోడల్ని తన తల్లిదండ్రులకి పరిచయం చేస్తాడు రత్నాకరుడు. ఇక ఆ రోజు నుండి తల్లిదండ్రులను దగ్గర ఉండి చక్కగా చూసుకుంటూ భార్యతో కలిసి సుఖంగా జీవిస్తాడు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త కథల కోసం మా న్యూ స్టోరీస్ బుక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.